ప్రస్తుతం ఎమ్మెల్యే మురళీ నాయక్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. గిరిజనులకు ఇచ్చింది. ఆ ఇచ్చిన భూమిని సాగు చేసుకుంటూ ఇప్పుడు తరతరాలుగా సాగు చేసుకుంటూ వస్తున్న భూమిని ఇక్కడ ప్రభుత్వం గవర్నమెంట్ కాలేజ్ కట్టాలనే ఆలోచనతోటి ఈ భూములను ఖాళీ చేయమనడము, వీళ్ళను రాత్రికి రాత్రే అర్ధరాత్రి 12 గంటలకు వీళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బయారం పోలీస్ స్టేషన్కి తరలించి 2-3 రోజులు వాళ్ళ నిద్ర లేని రాత్రులు గడిపించిన పైన ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పాలిచ్చే తల్లులు, చిన్న చిన్న పిల్లలు, 2 నెలల పిల్లలు, 3 నెలల పిల్లలు, వాళ్ళకి పాలిచ్చే పిల్లలను కూడా దగ్గర రానివ్వకుండా వాళ్ళని కొంతమందిని బయ్యారాం జైల్లో, కొంతమందిని కుర్వి జైల్లో, ఇక్కడ అనేక రకాలుగా విభజించి వాళ్ళు ఒకరినొకరు మాట్లాడుకుంటూ చేసి అన్నాలు కూడా పెట్టకుండా వాళ్ళు నానా రకాల ఇబ్బందులు పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మరి ఇన్ని సంఘటనలు జరిగినప్పుడు నిజంగా ఇప్పుడున్నటువంటి కవిత కావచ్చు, లేకపోతే సత్యవతి రాఠోడ్ గారు కావచ్చు, వీళ్ళు ఎందుకు అప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ వీళ్ళు గుర్తుకురాలేదు? అప్పుడు ఢిల్లీ ఎందుకు వీళ్ళు చాలా దూరంలో ఉండేనా? అప్పుడు ఎవరైతే వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చేస్తున్నటువంటి భూ కబ్జాలకు అన్నింటి ఎండగట్టాలని, గిరిజనులకు అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి ప్రతిదీ ప్రెస్ మీట్లో పెట్టి భారత్ రవి అనే కౌన్సిలరు చాలా చక్కగా ప్రతి ఒక్క సందర్భంలో వివరిస్తూ ఉంటే ఇక్కడ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి, ప్రభుత్వానికి అది శంకర్ నాయక్ చెడ్డ పేరు, ఎందుకంటే చాలా వరకు శంకర్ నాయక్ అన్ని భూములన్నీ కబ్జా చేసిండని ఆయన గురించి కూడా పెడతా ఉంటే ఆయన ఏం చేసిండు, ఈయనను ఇక్కడ ఉండొద్దు అని చెప్పేసి నానా రకాల హింసలు పెట్టి నడి ఒడ్డున మధ్యాహ్నం 12 గంటలకు గొడ్డలతోటి కొట్టి చంపిన పోయినా. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇదేనా మీ ప్రజాస్వామ్యం? మీ ప్రభుత్వంలో అధికార పార్టీ ఉన్నటువంటి కౌన్సిలర్ని మిమ్మల్ని నిలదీస్తే మధ్యాహ్నం గొడ్డలతోటి కొట్టి చంపుతారా గిరిజనులు? అలాంటి గిరిజనులు మీరు ఎస్సీ ఎస్టీ కమిషన్కి పోవాలి, ఆయనకు న్యాయం జరగాలని మీకు అనిపించలేదని నేను చెప్తాను. ఏ మొఖం పెట్టుకొని మా మహబూబాద్ మండలానికి వచ్చారు? అదేవిధంగా 6 గ్యారెంటీల గురించి కూడా కేటీఆర్ గారు మాట్లాడతారు. 6 గ్యారెంటీలు ఏం చేసినారు? ఇప్పుడు ప్రతి ఒక్క పేదోడి ఇంట్లో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అంటే 0 బిల్లు వస్తుంది మా గిరిజన బిడ్డలకు. అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, మహిళలకు పెద్దపీట వేయాలని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహాలక్ష్మి పథకం కింద అనేక సంక్షేమ కార్యక్రమాలు. మీరు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఏదో చేసినాం అన్నారు. ఇప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా డిప్యూటీ మంత్రి వర్యులు భట్టి గారు ఇద్దరు కలిసి క్యాబినెట్ తోటి ఒక క్రమశిక్షణ పద్ధతితోటి తీసుకున్న అప్పు ఏదైతే ఉందో దానికి వడ్డీ కట్టుకుంటూ ఇప్పుడున్నటువంటి సంక్షేమాలన్నింటినీ గాడిన పెట్టుకుంటూ అన్ని సమంగా నడిపించుకుంటూ అభివృద్ధి పథకంలో ముందు పెట్టింది మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇంత మంచి పరిపాలన చేస్తూ ఉంటే వాళ్ళకు ఒకటే, ఇప్పటికి మనం 10 సంవత్సరాలు ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరతపరచాలి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ముందు ఈ ప్రభుత్వం ఉండకూడదు, ఏదో ఒక రకంగా వీళ్ళని గద్దె దింపాలనే కక్ష తప్ప వేరేది ఒకటి ఏది లేదు. ఎంతసేపు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఒక కోపం. ఎందుకు అంత కోపం నాకు అర్థం కావట్లేదు. అంత రేవంత్ రెడ్డి గారు అంటే ఎందుకు అంత భయం? ఊరికే ఉలికి ఎందుకు పడుతున్నారు మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు? ఒకటే చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కరిని ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ ఈ స్థాయికి వచ్చినట్టే ప్రతి ఒక్కరు వాళ్ళ వీక్నెస్ ఏందో, వాళ్ళ పాజిటివ్స్ ఏందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవరిని ఎక్కడ పెట్టాలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందరికీ తెలుసు. ఆ భయంతోనే ముందు చూపుగా లేనిపోని అరాచకాలు సృష్టిద్దామని చెప్పేసి మన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ పూర్తా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు A1 రేస్ ఏదైతే ఉందో మొదటి A1 ముద్దాయి కేటీఆర్ గారు. ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ గారికి మన జైలు శిక్ష పడడం ఖాయమని తెలిసి ఏదో ఒక రకంగా డైవర్ట్ చేయాలి, ఇష్యూను డైవర్ట్ చేసి ఆ ఇష్యూ ద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నాడు మన కేటీఆర్ గారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, మా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో మా గిరిజనులను పావులుగా వాడుకొని నువ్వు జైలుకి వెళ్లకుండా కాపాడుకోవాలని చూస్తున్నావు. మొత్తం ప్రజలకు తెలుసు, అలాగే ప్రభుత్వానికి కూడా తెలుసు. మీరు ఎన్ని నాటకాలు చేశారో ఆ నాటకాలని ఒక్కొక్కటిగా మేము తీస్తాం. మిమ్మల్ని మీకు జైల్లో ఉన్నటువంటి చువ్వలు లెక్క పెట్టే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ మనకు గిరిజనులకు ఎంతో మేలు చేశాం. మేము 6% రిజర్వేషన్లు ఇచ్చాము. 6% రిజర్వేషన్ నుంచి 10% రిజర్వేషన్ ఇచ్చామని చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నా,
6% నుంచి 10% చేశారు, బేషుగ్గా చేశారు. కానీ గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల కాలంలో ఎక్కడన్నా ఒక్క ఉద్యోగ అవకాశం ఎవరికైనా ఇచ్చిండ్రా, ఒక్క నోటిఫికేషన్ విడుదల చేసిండ్రా? పేరుకు మాత్రం గెజెట్లో 6 నుంచి 10% రిజర్వేషన్ ఉందని చెప్పిండ్రు, కానీ ఏ ఒక్క గిరిజన బిడ్డకు ఆ 10% రిజర్వేషన్ ఎవరన్నా లబ్ధి పొందిందిరా? ఒకసారి గుడ్డ మీద చేసుకొని చెప్పండి. పేరుకు 10% రిజర్వేషన్, కానీ ఏ ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా మాయ మాటలు చెప్పి ప్రజలు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులను ఏదో వాళ్ళకి ఏదో మేము మేలు చేశామని చెప్పుకునే మీ ప్రభుత్వం నిజంగా కూడా మీరు చూస్తూ ఉంటే చాలా బాధేస్తూ ఉంది. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని లుచ్చా బచ్చా అని మాట్లాడతారా? అదేనా మా సంస్కృతి? మీ సంస్కృతి? నేను ఒక్కడే చెప్తా ఉన్నా, మీరు ఏ రకంగా మాట్లాడుతున్నారు? మీరు సహనం కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. సహనం కోల్పోయి జైలుకి ఎక్కడ వెళ్తామని చెప్పేసి అక్కస్తోనే కేవలం మా గిరిజన బిడ్డల్లో మీరు పావుగా వాడుకొని వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు. అదేవిధంగా తండాలను గ్రామ పంచాయతీలు చేశారు. వాస్తవంగా ఎక్కడన్నా ఏ గిరిజన తండాల్లోనైనా ఒక్క గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టించిండ్రా? ఎక్కడన్నా ఒక ఉద్యోగిని నియామకం చేసిండ్రా? ఎక్కడన్నా? ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసినటువంటి అన్ని గిరిజన స్కూల్స్ ఏవైతే సింగిల్ టీచర్ స్కూల్స్ అన్నింటినీ మొత్తం మూసేసి మొత్తం ప్రైవేట్ పరంగా చేద్దామనుకున్న స్కూళ్లను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మళ్ళీ అన్ని పాత స్కూళ్ళ బూజులు తెలిపి తిరిగి మళ్ళీ అన్ని స్కూల్స్ ఓపెన్ చేసి మొన్న 11,000 టీచర్ పోస్టులు ఇప్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో మేము మీకు 10% రిజర్వేషన్ ఇచ్చింది. గిరిజన బిడ్డలు లబ్ధి పొందిందంటే మేము వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ద్వారా గిరిజన బిడ్డలు లబ్ధి పొందిండ్రు. మీ ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు, ఎంతమంది గిరిజన బిడ్డలు లబ్ధి పొందిండ్రో ఒకసారి చెప్తారా అని చెప్పేసి ఈ పత్రికా విలేకరుల సమక్షంలో మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా చాలామంది మీరు ఇచ్చినటువంటి తెలంగాణ గురించి మాట్లాడతారు. మానుకోట గడ్డ ఉద్యమానికి అడ్డ. ఇంతకుముందు గతంలో మనకు ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు అప్పుడు జగన్ రాళ్ళేసి కొట్టింది వాస్తవం. అప్పుడు జనాలు తిరగబడ్డారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి 1,200 మంది పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆత్మాహుతి బలైపోతే మన కన్న తల్లి లాంటి తల్లి సోనియమ్మ దయ తెలిసి ఒకవేళ కనుక తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే పిల్లలందరూ చనిపోతారు, ఉద్యోగాలు వస్తే రావు, కానీ వీళ్ళు పాపం ప్రాణ త్యాగాలు చేసుకుంటూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఈ బలిదానాలు ఆపాలి అని చెప్పేసి ఒక పెద్ద మనసుతోటి ఆ రోజు ఉభయ లోక్సభ రాజ్యసభల్లో మొత్తం ఎవరిని అందరినీ బతిలాడి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీని కూడా బతిలాడితే అప్పుడు తెలంగాణ తల్లి సోనియమ్మ మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఆ ఘనత మన తెలంగాణ ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మన గౌరవ సోనియమ్మ గారు ఇస్తే మీరు అందులో 10 సంవత్సరాలు ఏకతాటిగా బంగారు తెలంగాణ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరికీ ఎగనామం పెట్టేసి నానా రకాల చిత్రహింసలు పెట్టి ఏ ఒక్క పేదోడికి ఉద్యోగ అవకాశాలు రాకుండా చేసింది మీరు. నీళ్లు నిధులు నియామకాలు అన్నారు. వచ్చిన నియామకాలు ఎవరికి? మీ సొంత కుటుంబంలోనే నీ కొడుకు ఉద్యోగం ఇప్పించినావు, నీ బిడ్డకు ఉద్యోగం ఇప్పించినావు. బిడ్డ ఎంపీగా ఓడిపోతే మళ్ళీ ఎమ్మెల్సీకి ఇచ్చినావు. అంటే బిడ్డ ఒకసారి ఓడిపోతే 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండలేదా? మళ్ళీ ఆమెకు ఎమ్మెల్సీ ఇప్పించినావు. అదేవిధంగా అల్లుడికి మినిస్టర్ ఇచ్చినావు. ఇదే రకంగా నీ సొంత ఇంటికి అదేవిధంగా నీళ్లు కూడా మీ సొంత ఫామ్ హౌస్కే నీళ్ళని మళ్లించుకున్నావు. కానీ ఏ ఒక్క పేదవాడికి ఒక గుంట నీళ్లు కూడా మీరు పారనివ్వలేదు. ఇన్ని రకాల ఇబ్బందులు పెట్టి శ్రీశైలం ప్రాజెక్టు కేవలం దేని కొరకు కట్టిందండి? మీ ఏటీఎం కార్డు కొరకు కట్టుకున్నారు. మీ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మీరు కేవలం మీకు ఏటీఎంగా పనికి రావడానికి మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నారు. కట్టిన ప్రాజెక్టు నువ్వే ఎక్కడో తుమ్మిడి హట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టు తీసుకొచ్చి నీ సొంత లాభం కొరకు చాలా కింది కట్టేసి ఆ అన్నారం బ్యారేజ్ మొత్తం కొట్టుకోపోయి దేనికి పనికి రాకుండా అయిపోయింది ఆ ప్రాజెక్టు. లక్షల కోట్ల రూపాయలు పేదోడు కష్టపడి కూలి పనిచేసి చెమటోడ్చి సంపాదించి కట్టినటువంటి ట్యాక్సుల ద్వారా కట్టినటువంటి ఆ డబ్బును ఎంత దుర్వినియోగం నీటి పాలు చేసింది మీరు కాదని చెప్పేసి నేను మరొక మారు తెలియజేస్తూ, ఇదే విధంగా మీరు ఇక్కడ అధికారులు ప్రతి ఒక్కరూ సమన్వయంతో ప్రజాస్వామ్య పద్ధతిలో అందరికి పనిచేస్తూ ఉన్నారు. అలాంటి అధికారులను రెచ్చగొట్టి వాళ్ళ మీద మీరు భౌతిక దాడులు చేసి ఇది ప్రభుత్వ పరంగా ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసి మీరు లేనిపోని మాటలు చెప్తా ఉన్నారు. నేను ఒకటి చెప్తా ఉన్నా,
అధికారులు అంటే ప్రభుత్వం, పాపం అధికారుల మీద మీరు చేయి చేసుకొని ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే మామూలు ఎంత కష్టపడి చదివితే ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు, ఆయన మీద కూడా చేయి చేసుకొని నిజంగా కూడా మీరు జైలు నుంచి తప్పించుకోవాలని చెప్పేసి మీరు అధికారుల మీద చేయి చేసుకోవడం అనేది దీంట్లో మొదటి ముద్దాయి కేటీఆర్ గారే. ఏదో ఒకరోజు కేటీఆర్ గారు జైలుకి పోతారు, జైల్లో ఉన్నటువంటి జోలు లెక్క పెడతారని మరొక మారు తెలియజేస్తూ, ఇంకొక మారు మా గిరిజనుల జోలికి ఎవరన్నా వస్తే ఇవాళ జరిగినటువంటి శాస్త్రం మీకు ఎల్లప్పుడూ జరుగుతుంది. మీకు ప్రజలలో మీకు బలం లేదు, ప్రజలు మిమ్మల్ని ఆదరించట్లేదు. ఎక్కడికి పోయినా కూడా ఎంతసేపు మీరు ఏదో ప్రెస్ మీట్లు పెట్టి ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా మేము చేసిందే కరెక్ట్ అని చెప్పుకోవడం ప్రజలు మిమ్మల్ని హర్షించట్లేదు. అందుకే మిమ్మల్ని చిత్తుగా ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డిపాజిట్లను గల్లంతయ్యే విధంగా ఇక్కడ మా గిరిజన బిడ్డలు మిమ్మల్ని ఎగిరి కొట్టి కర్రు కాచి వాత పెడితే మీరు ప్రతిపక్షంలో కూర్చున్నారు. అటువంటి గిరిజన బిడ్డల్ని మీరు ఏదో ఒక రకంగా పావుల్లాగా వాడుకొని ఇబ్బంది పెడతామని చూస్తున్నారా? నేను ఒక్కటే చెప్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇప్పటికైనా క్రమశిక్షణగా ఉండండి. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉంది. తొందరలోనే ఇక్కడ అనేక సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇల్లులు కూడా మేము ఇప్పిస్తాం. మేము ఇప్పించినటువంటి రైతు రుణమాఫీ ఏదైతే ఉందో చరిత్రలో ఎక్కడ లేని విధంగా 18,000 కోట్ల రూపాయలు ఇప్పుడున్నటువంటి రైతుల ఖాతాలో జమ అయింది. ఆ 18,000 కోట్ల రూపాయలు దేశ చరిత్రలోని ఏ రాష్ట్రం చేయనటువంటి సాహసోపేతమైన చర్యను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. కొంతమందికి జరగలేదు, అది కూడా ఇంకా నెల 15 రోజుల లోపల మిగతా 13,000 కోట్ల రూపాయలు అది కూడా మీకు ప్రభుత్వం ఈ పేద రైతుల ఖాతాలో జమ చేస్తుందని చెప్పేసి, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా మనకు తెలుసు 551 సర్వే నెంబర్ ఉంది. 551 సర్వే నెంబర్లో దగ్గర మనకు 2087 సర్వే నెంబర్, 551 సర్వే నెంబర్లో కనీసం మనకు 2,500 ఎకరాలు ఉన్నాయి. ఉన్న ఈ 2,500 ఎకరాల్లో కొంతమంది ఇక్కడ ఉద్దేశపూర్వకంగా వాళ్లకు పహానీలు పాస్ పుస్తకాలు లేకున్నా కూడా దొంగతనంగా లోపల ఎక్కించుకొని ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు మొత్తం 25 ఎకరాల 550లో ఆయన పట్టా పాస్ పుస్తకం తీసుకున్నాడు. నిజంగా కూడా ఆయనకు పట్టా పాస్ పుస్తకం ఉందనుకో, ముందు ఆయన పహానీలో కూడా ఆయన ఉండాలి కదా. పహానీలో లేడు, ఎక్కడ లేడు, డైరెక్ట్గా ఆయన శాటిలైట్ లాగా ల్యాండ్ అయ్యి 551 సర్వే నెంబర్లో దగ్గర 25 ఎకరాల భూమిని ఆయన పట్టా చేసుకున్నాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ వాళ్ళ బినామీలను పెట్టుకొని చెరువుల కబ్జాలు చేసుకున్నారు ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ అన్యక్రాంతమయ్యి మొత్తం బినామీల పేరు మీద మొత్తం కొట్టుకుపోతా ఉంది. రాబోయే రోజుల్లో మనకు తప్పక ధరణి పోర్టల్ని మేము వ్యతిరేకించుకుంటూ భూమాత పోర్టల్ తొందరగా వస్తూ ఉంది. మొత్తం భూమిని ప్రణాళికాబద్ధంగా మొత్తం రెగ్యులరైజ్ చేసి ఈ పేదోడు ఎవరికైతే భూమి లేదో భూమికి ఇస్తాం. నిజమైన లబ్ధిదారుడు ఎవరైతే కాస్తుల్లో ముందు నుంచి ఉన్నాడో వారికే ఈసారి భూమి చెల్లించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ గెలిచినప్పటి నుంచి ప్రతిరోజు 80% వరకు భూమి గురించే, రెవెన్యూ సిస్టమ్ గురించే నాకు దరఖాస్తులు వస్తున్నాయి. అంటే ధరణిలో ఎన్ని అవకతవకలు ఉన్నాయో, ధరణిని ఆసరా చేసుకుని ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఉన్నటువంటి ఆ వ్యవస్థను, రెవెన్యూ వ్యవస్థని అస్థిరపరిచి వాళ్ళ సొంత బినాములకు మొత్తం భూములను ఎక్కించుకున్నది ఇక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నా, నేను ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి సుస్థిర పాలన ఈ 4 సంవత్సరాలు బేషరతుగా జాగ్రత్తగా క్రమశిక్షణ పద్ధతిలో ప్రభుత్వం నడుస్తుంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు మీరు అనేసరి ఉద్రిక్తలకు మనం ఇది బానిసలు కాకుండా మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజలు కోరుకున్న ప్రభుత్వం సాఫీగా జరగాలని చెప్పేసి నేను కోరుకుంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఖబర్దార్, మీరు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో మీరు కూడా భాగస్వాములు అయ్యి ఏదన్నా సలహాలు సూచనలు అంటే ఇవ్వండి, కానీ అనవసరమైన గిరిజన బిడ్డలను వాళ్ళను ఉసిగొల్పి వాళ్ళని పావులుగా వాడుకోకుండా తెలియజేస్తూ మరొక్క మారు ఈ మన ప్రెస్ మీట్కి వచ్చినటువంటి మీడియా సోదరులందరికీ అలాగే జిల్లా నాయకులకు అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నా. థ్యాంక్ యూ. చప్పట్లు కొట్టదు, ప్రెస్ మీట్కి చప్పట్లు కొట్టదు.